సెలరీ చెర్రీ టమాటో సలాడ్. సెలరీ చెర్రీ టమాటో సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సెలరీ, చెర్రీ టమాటోస్, వెనిగర్, నెయ్యి, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి. సింపుల్ ఇంగ్రీడియంట్సే. కాదంటే ఇప్పుడు చెర్రీ టమాటోస్ నేను ఇక్కడ ఉపయోగించాను. మామూలుగా అయితే మనము చెర్రీ టమాటోస్ అనేవి అన్ని దిక్కులా దొరకవు. నార్మల్ టమాటోస్ కూడా తీసుకోవచ్చు. కాదంటే కొంచెం ఇంత పెద్ద ముక్కల కింద కట్ చేస్తే బాగుంటుంది అనమాట. దీన్ని కూడా నేను జస్ట్ హాఫ్ లాగా కట్ చేసి ఉపయోగించుదాం అనుకుంటున్నాను. సో టమాటోస్లో చాలా క్యారోటినాయిడ్స్ ఉంటాయి, అలాగే సెలరీలో కూడా చాలా క్యారోటినాయిడ్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి క్యారోటినాయిడ్స్ ఎక్స్ట్రా 12 రకాల ఎక్స్ట్రా క్యారోటినాయిడ్స్ ఉంటాయనేసి, ఎక్స్ట్రా యాంటాక్సిడెంట్స్ 12 రకాల యాంటాక్సిడెంట్స్ ఉంటాయనేసి రీసెర్చ్ చెప్తుంది అనమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే దాన్ని బాగా తగ్గించేస్తుంది అనమాట సెలరీ అనేది. సో ఈ రెండు కాంబినేషన్లో మనము తీసుకుంటే కనుక ఇంకా ఎంత చక్కగా ఉంటుంది ఆరోగ్యం. సో డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్. వారానికి ఒకసారి ఇలాంటి సలాడ్ తీసుకున్నా కూడా మనకి చాలా చాలా మేలు చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని 1 by 1 యాడ్ చేసుకుంటా ఇంగ్రీడియంట్స్ టాస్ చేసేసుకుంటే సలాడ్ రెడీ అయిపోయినట్టే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. సో స్టవ్ వెలిగించుకున్న తర్వాత అది హీట్ అయ్యే లోపల ఏం చేద్దామంటే సెలరీని రెడీ చేసుకుందాము. ఫస్ట్ స్టాక్స్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ స్టాక్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. స్టాక్స్ని సపరేట్గా కట్ చేసుకున్నా కదా. నెక్స్ట్ ఇవి ఫస్ట్ మనం కుక్ చేసుకుందాం. నెక్స్ట్ సెలరీ మొత్తము ఈ ఆకులన్నీ కూడా కట్ చేసుకుందాం. సెలరీ సపరేట్గా, స్టాక్స్ సపరేట్గా, ఆకులు సపరేట్గా కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను నెయ్యి ఉపయోగిస్తున్నాను. నెయ్యి బదులు ఆలివ్ ఆయిల్, మెడిటేరియన్ డైట్లో ఏంటంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు ఎక్కువగా. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేకపోతే బటర్ యూస్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కొంచెం అంతా నెయ్యి యాడ్ చేశాను. సో ఫస్ట్ స్టాక్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టమాటోస్ ఇలా యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం మూత పెడితే అది కొంచెం కుక్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసి తీసేసుకోవటం అనమాట. జస్ట్ ఏంటంటే హీట్ తగిలించటము, ఆయిల్ దానికి రావటము, ఆ హీట్ కొంచెం తగిలేటప్పటికి ఏంటంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది రాగా కూడా చేసుకోవచ్చు, కాదంటే నేను ఇక్కడ కొంచెం కుక్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ కొంచెం కుక్ చేసినప్పుడు ఏంటంటే న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా సెల్లోంచి బయటకు వచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట, రెడీగా ఉంటాయి మనకు అబ్జర్వ్ అవ్వటానికి. అందుకోసం అనేసి నేను కొంచెం హీట్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ సెలరీ ఆకులన్నీ కూడా యాడ్ చేసేసాను. కొంచెం హీట్ తగ్గిస్తున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ వెనిగర్, కొంచెం అంత పెప్పర్, కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు, చక్కగా టాస్ చేసేటిది. స్టవ్ ఆఫ్ చేసేయటమే, అంతే అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. ఫస్ట్
చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఎస్పెషలీ అంటే ఆ గ్రీన్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఈ టమాటో అనేది కూడా చక్కగా చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మనము ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక బౌల్ అంటే ఇంత బౌల్ ఇలాంటి సలాడ్ ఉంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట, చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫ్లేవనాయిడ్స్ రిచ్గా ఉండేటువంటి, యాంటాక్సిడెంట్స్ రిచ్గా ఉండేటువంటి సలాడ్ అనమాట. మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి, అలాగే హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి, బ్రెయిన్ చక్కగా పనిచేయటానికి, క్యాన్సర్ ప్రివెన్షన్కి, స్లీప్ బాగా ఉండటానికి, లైఫ్ స్పాన్ పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గించటము, డైజెస్టివ్ సిస్టంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం అనేది జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టంలో ఇన్ఫ్లమేషన్ ఉంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కడుపులో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతున్నప్పుడు, ఎండ్ ఆఫ్ ది డే సాయంకాలం అయ్యేటప్పటికి పొట్ట నిండుగా ఉన్నట్టు, లేకపోతే ఆహారం కొంచెం తినంగానే పొట్ట ఫుల్ అయిపోయిన ఫీలింగు, ఇలాంటి రకరకాలు కొన్ని వెంటనే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగలేదు అంటే ఏ ఆహారం తీసుకున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆహారం వల్ల కాదు. మనం ఏమనుకుంటాం, ఇది తిన్నాం అందుకని ఇలాగైంది, అది తిన్నాం ఇలా అయింది అని అనుకుంటాం. యాక్చువల్గా అది కాదనమాట. యాక్చువల్గా మన డైజెస్టివ్ సిస్టంలోనే ఏదో పొరపాటు ఉండటం వల్ల ఏ ఆహారం తీసుకున్నా కూడా మనకి పడకపోవటం, సరిగ్గా పడకపోవటం, లేకుంటే గ్యాస్ ఎక్కువ అవటము ఉంటుంది అనమాట. అందుకని మనం ఆ గ్యాస్ ఫార్మేషన్ అవన్నీ తగ్గించాలంటే, ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ అనమాట. సో అవన్నీ తగ్గించాలంటే ఇట్లాంటి సలాడ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. సెలరీ చెర్రీ టమాటో సలాడ్ రెడీ అయిపోయింది. సెలరీ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. సెలరీలో ఉండే అపిగినన్ అనే పదార్థం హృదయానికి మేలు చేస్తుంది, రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఇది తేలికపాటి ఆహారమై ఉండటం వలన శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. సెలరీలో ఉండే బయోకెమికల్ పదార్థాలు శరీరంలో ఉత్పన్నమయ్యే వాపుల్ని తగ్గిస్తాయి. ఇది ఎలర్జీ, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సెలరీలో ఉండే ఫైబర్ మరియు ప్రత్యేకమైనటువంటి కెమికల్ కంపౌండ్స్ చెడు కొలెస్ట్రాల్ అంటే LDL స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలరీలో తక్కువ క్యాలరీతో పాటు అధికంగా నీరు మరియు ఫైబర్ ఉండటం వల్ల ఇది ఆకలిని నియంత్రించి అధిక భోజనం తినకుండా చేస్తుంది. శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఆహారంగా మారుతుంది.